ఎప్పుడో 1 ఇయర్ బ్యాక్ వీడియో తీసి పెడితే, అది ఇప్పుడు నా ఛానల్ బాగా ట్రెండ్ అవుతుందండి. కామెంట్స్ కూడా చాలా వస్తున్నాయన్నమాట. రిప్లై ఇవ్వలేకపోతున్నాను నేనైతే. కొన్ని సార్లు వీడియో తీసి పెడతాను. ఎందుకంటే వాళ్ళకి ఈజీగా అర్థమని చెప్పేసి రిప్లై కింద వీడియో తీసి పెడతాను. అండ్ కొన్ని సార్లు ఏం చేస్తే డైరెక్ట్‌గా వాళ్ళు కామెంట్ అయితే రిప్లై ఇచ్చేస్తానన్నమాట. ఎందుకంటే చూసి మీకు కూడా చిరాకు వస్తుందిగా, బోర్ కొడుతుంది అని చెప్పేసి. ఇంతకీ మ్యాటర్ ఏంటి? ఏంటి కామెంట్? ఏంటి రిప్లై అని చెప్పలే కదా నేను. సో చిన్నోడు 4th మంత్‌లో ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు నాకు షార్ట్ సర్వీక్స్ అని చెప్పేసి కింద కుట్లేస్ అని చెప్పా కదా నేను. సో దానికోసం అయితే ఇప్పుడు ఫుల్ ట్రెండింగ్ అవుతుందన్నమాట ఛానల్‌లో. దానికోసం కొన్ని క్వశ్చన్స్ అడుగుతున్నాను, ఆన్సర్ కూడా చెప్తున్నాను అనమాట. అండ్ ఇవాళ మార్నింగ్ క్వశ్చన్ వచ్చిందనమాట నాకు. అంటే పులుపు కారం తినచ్చు అని చెప్పేసి కుట్లు వేసినప్పుడు అని కామెంట్ వచ్చిందనమాట నాకు. కుట్లు వేసినప్పుడు అనేది అసలు ఫుడ్కి అనేది ఎటువంటి ఏముండదు అనమాట. ఏదో తినండి అది తినదని ఏముండదు. కాకపోతే అన్ని లిమిట్లో తినండి. పులుపు కానీ కారం కానీ ఏది కానీ అన్ని లిమిట్లో తినండి. అండ్ ఈ మధ్యన ఈ మంత్లోనే నాకు 3 to 4 కామెంట్స్ వచ్చిందనమాట. అది కూడా హిందీలో వచ్చిందనమాట. నాకేమీ హిందీ రాదనమాట. ఇంకేం చేస్తానంటే చాట్‌జీపీటీకి వెళ్ళిపోయి అక్కడ తెలుసుకుంటున్నాను అనమాట వీళ్ళు ఏం పెట్టారని చెప్పేసి. అండ్ రిప్లై కూడా ఇస్తున్నాను నేను. మీరు ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు ఎక్కువ ఫ్రూట్స్ వెజిటేబుల్స్ తీసుకోండి. ఫ్రూట్స్ కూడా రోజుకి 1-2 సరిపోతాయి అనమాట. జ్యూసెస్ కన్నా మనకి ఫ్రూట్స్ కింద తింటే మంచిదన్నమాట మనకి. మనం అన్ని ఫుడ్ తినొచ్చండి, కాకపోతే కొంచెం హెల్తీగా ఉన్నట్టు చూసుకోండి. స్పైసెస్ చాలా తక్కువ చేసుకోండి. అది మన హెల్త్కి కూడా మంచిది అవుతుంది అనమాట. ఛానల్ని కనుక కొత్తగా చూసి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి వెళ్ళిపోండి. ఇంకుంటాం మరి. బాయ్.